శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు నేటి పంచాంగంలో ఫాల్గుణ మాసం శ్రీ విలంబనామ సంవత్సరం ఫాల్గుణ మాసం 23/3/2019 తేదీ శనివారం. ఈరోజు బహుళ తదియ రాత్రి 10:37 వరకు ఉంది. చిత్త ఉదయం 9:08 వరకు, వ్యాఘాతం రాత్రి 10:38 వరకు ఉంది. వణజి ఉదయం 11:39 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:24 అయితే 3:54 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 11:26 అయితే 12:56 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:09 అయితే 7:46 వరకు ఉంది. ఈరోజు వేడి గాలి, వేడి వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మరి ఈరోజు రవి ఉత్తరాభాద్ర 2వ పాదంలోను, చంద్రుడు తులారాశిలోను సంచరిస్తున్నారు. కుజుడు కృత్తిక 2వ పాదంలోను, బుధుడు పూర్వభాద్ర 1వ పాదంలో మధ్యాహ్నం 2:26 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు ధనిష్ట 3వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. శని పూర్వాషాఢ 4వ పాదంలోను, రాహు పునర్వసు 3వ పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే ఈరోజు 23వ తేదీ శనివారం తదియ చిత్తా నక్షత్రంలో గృహప్రవేశానికి మేషలగ్నంలో ఉదయం 8:32 సుముహూర్తం ఇవ్వబడింది. అలాగే స్వాతి నక్షత్రంలో వివాహ నిశ్చయం చేసుకోవడానికి కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 1:49 కూడా సుముహూర్తం ఇవ్వబడింది. సింహలగ్నంలో మధ్యాహ్నం 4:55 కూడా మరి ప్రయాణ వివాహ నిశ్చయాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక వివాహం నిమిత్తం మకర లగ్నంలో మధ్యాహ్నం రాత్రి 3:03 కుంభలగ్నంలో రాత్రి 5:20 వివాహం నిమిత్తం మరి సుముహూర్తాలు ఇవ్వబడ్డాయి. ఇక ఈరోజు స్వాతి నక్షత్రం కావడం చేత గృహప్రవేశ ముహూర్తాలు మరి రాత్రికి ఏమీ లేవు. అలాగే శనివారం కావడం చేత మరి శంకుస్థాపనలు, గృహారంభాలు కూడా ఈరోజు ఏ విధమైనటువంటి శంకుస్థాపనలు కూడా రాయబడలేదు. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.